హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ యాప్టిట్యూడ్. ఈరోజు వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ ఏంటి అనేది మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 ఫర్ 2 years ఎట్ 10%. దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, 5,000కి 2 సంవత్సరాల్లో 10% మీద ఎంత వడ్డీ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఫార్ములా చూసినట్లయితే ఏ ఈక్వల్స్ టు P ఆఫ్ 1 ప్లస్ R బై 100 పవర్ N అనమాట. సో ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ టోటల్ అమౌంట్. నెక్స్ట్ P అనేది ఏంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్. నువ్వు ఎంతైతే అప్పు తీసుకున్నావో దానిని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. అదేవిధంగా R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, N అంటేనేమో నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 6,050 రూపాయలు. అయితే ఇది టోటల్ అమౌంట్ అన్నాం. సో టోటల్ అమౌంట్లో ఏమేమి ఉంటాయి? ప్రిన్సిపల్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వరకు మనకు రావాలి అంటే ఏం చేయాలి? ఈ టోటల్ అమౌంట్లో నుంచి P వాల్యూ మైనస్ చేయాలి. సో టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 6,050 రూపాయలు. దాంట్లో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? 5,000. సో తీసివేస్తే ఎంత వచ్చింది? 1,050 రూపీస్ అనమాట. సో ఇంత టైం వేస్ట్ చేసే బదులు ఎలా చేయొచ్చు సార్ అంటే, ఒక ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, R1 ప్లస్ R2 ప్లస్ R1 R2 బై 100. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రీవియస్ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో చెప్పాను. సో ఇది ఒక్క చిన్న ట్రిక్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్లో ఉపయోగించవచ్చు, డిస్కౌంట్స్లో ఉపయోగించవచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉపయోగించవచ్చు, అదేవిధంగా మెన్సురేషన్లో ఉపయోగించవచ్చు అని చెప్పాను. సో అందుకని ఫస్ట్ ఇది తీసుకున్నాను అనమాట. సో R1 అండ్ అక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ ఇచ్చాము? 10%. సో 10% అని తీసుకోండి. ప్లస్ సెకండ్ ఇయర్కి 10%. నెక్స్ట్ ఏమైంది? R1 ఇంటూ R2 10 ఇంటూ 10 బై 100 అనమాట. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ ట్రిక్ మీరు ఉపయోగించాలి అంటే R1 ప్లస్ R2 రాస్తే సరిపోతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏంటి అంటే ఇది కూడా యాడ్ అవుతుంది. ఎందుకు యాడ్ అవుతుంది? ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఏంటి అంటే ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో యాడ్ కాదు కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది? 10 ప్లస్ 10 ఎంత? 20. నెక్స్ట్ 10 ఇంటూ 10 100 బై 100 అంటే ఎంత? 1. సో టోటల్గా ఏమొచ్చింది మీకు? 21% వచ్చింది. సో మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది పర్సంటేజ్లో? 21%. P వాల్యూ ఎంత ఇచ్చారు? 5,000. సో ఏంటి అంటే P వాల్యూ అనేది ఎప్పుడు 100%కి ఈక్వల్ అవుతుంది అని మన సింపుల్ ఇంట్రెస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. సో 100% అనేది ఏమవుతుంది? 5,000. అయితే ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఇంట్రెస్ట్ అనేది ఎంత పర్సెంట్ అయింది? 21%. సో 21% అనేది ఎంత అని కనుక్కోవడమే క్వశ్చన్ అనమాట. సో ఇదేంటి అంటే మీరు ఫస్ట్ టైం ఇలా కాబట్టి మేబీ టైం తీసుకోవచ్చు, కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏంటి అంటే డైరెక్ట్గానే క్యాలిక్యులేట్ చేసుకోవడం అన్నమాట. మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుంది? 10 ప్లస్ 10 అనేది 20, అక్కడ ఒక 1. సో 21% కనుక్కుంటే సరిపోతుంది అని డైరెక్ట్గా ఇక్కడి నుంచి తీసుకుంటారనమాట. సో 100% అనేది 5,000 అయితే 21% అనేది ఎంత అని కొనుక్కోవడం క్వశ్చన్ అనమాట. సో ఏమవుతుంది? ఇక్కడ వచ్చే వాల్యూ తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 5,000. సో ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 21 ఇంటూ 5 ఏమవుతుంది? 5 1 జర్ 5, 5 2 10. సో ఇంకో 0 అనమాట. సో డైరెక్ట్గా వస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. దేంట్లో నుంచి మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి అండి. సపోజ్ 20% అన్నాడు అనుకోండి, పక్కన ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. 20% అన్నాడు, 20% 2 ఇయర్స్లో అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? 20 ప్లస్ 20 ఇంటూ 20 ఎంత? 400 బై 100 అనమాట. సో 20 ప్లస్ 20 ఏమవుతుంది? 40 అవుతుంది. 40 ప్లస్ 4 ఏమవుతుంది? 44 అవుతుంది. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలి? R1 ప్లస్ R2 ప్లస్ R1 R2 బై 100 తీసుకొని ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అని పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తాము. సో 100% ఏంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఆల్వేస్ ఈక్వల్స్ టు 100% కాబట్టి
100% అనేది 5000 అయితే 21% అనేది ఎంత అనేది కనుక్కున్నాం అనమాట. సార్ మీరు షార్ట్ కట్ అన్నారు, అది కూడా కొంచెం గుర్తు ఉండదేమో, సో ఈ రెండు కాకుండా ఇంకెలా అయినా చేయొచ్చేమో సార్ అని అడిగితే దానికి చేయొచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద అమౌంట్ ఇఫ్ 16,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 5% ఫర్ 2 years అనమాట. సో ఇంకొకటి ఫ్రెండ్స్, ఇందాక చెప్పుకున్నాం కదా R1 + R2, అదేంటి అంటే 2 yearsకి అయితేనే తీసుకోవాలి. సో ఒకవేళ 2 yearsకైనా 3 yearsకైనా కామన్గా ఏమన్నా తీసుకోవచ్చా ఏదైనా మోడల్ ట్రిక్లో అంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇక్కడ మీరు కనుక్కోవాల్సింది ఏంటి, ఫైండ్ ద అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ అనేది కనుక్కోవాలి. సో అది ఎలా కనుక్కోవచ్చు ఇంకొక వేలో అంటే, ఫస్ట్ మీకు అమౌంట్ ఎంత ఉంది, 16,000. ఓకేనా అండి, 16,000. నెక్స్ట్ ఏంటి, 16,000 అనేది అప్పుగా తీసుకున్నారు. ఎన్ని ఇయర్స్కి, 2 yearsకి. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 5%. సో ఫస్ట్ ఇయర్ తర్వాత ఏమవుతుంది ఈ అమౌంట్, 5% అనేది ఇంట్రెస్ట్ కదా, ఇది పీ వాల్యూ అవుతుంది. 5% ఎక్స్ట్రా అంటే టోటల్ అమౌంట్ ఏమవుతుంది, 105/100 అవుతుంది. ఒకవేళ 10% ఫర్ 2 years అన్నాడు అనుకోండి, 110/100 ఇంటూ 110/100 అవుతుంది. కానీ ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటి, 5% ఫర్ 2 years అన్నాడు. అందుకని ఏం చేస్తారు, 105/100 ఇంటూ 105/100. ఒకవేళ 5% ఫర్ 4 years అని ఇస్తే ఏం చేస్తారు, 16,000 ఇంటూ 5% కదా, సో 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100. సో ఇలా 4 times తీసుకుంటారనమాట. సో ఇదేంటి అంటే అన్నిటికీ కామన్గా అయితే ఇలా తీసుకోవచ్చు. కానీ 2 yearsకి ఇస్తే మాత్రం మీరు ఎలా చేస్తారు, R1 + R2 అది తీసుకొని చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ చూడండి. 521 జార్ 520 జార్ 521 520. సో 21 ఇంటూ 21 ఏమవుతుందండి, 441 అవుతుంది. సో ఆల్రెడీ మనం లాస్ట్ స్క్వేర్స్ అనేది తక్కువ టైంలో ఎలా చేయాలో చెప్పుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇప్పుడు 21 ఇంటూ 21 ఎలా చేస్తాము స్క్వేర్ అంటే, సో 21 స్క్వేర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 3 digits ఉంటాయి. 1 2 3. సో 3 digits ఉంటాయి అని మీరు ఎలా చెప్తున్నారు అని ఎవరికైనా క్వశ్చన్ రావచ్చు. సో ఎలా చెప్తున్నానంటే ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్న స్క్వేర్ తీసుకోండి. 20 ఇంటూ 20 ఎంత, 400. 400లో 3 digits ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు ఫస్ట్ నెంబర్ ఏం కనబడుతుంది, 2 కనబడుతుంది. 2 స్క్వేర్ అనేది ఎంత, 4. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటారు అంటే, ఇక్కడ నెంబర్ ఎంత ఉంది లాస్ట్ది, 1. సో 1 స్క్వేర్ ఏమవుతుంది, 1. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైతే కనిపిస్తున్నాయి అక్కడ మల్టిప్లై చేసేయండి. 2 ఉంది, 1 ఉంది, 2 ఉంది. సో 2 ఇంటూ 1 ఎంత, 2. 2 ఇంటూ 2 ఎంత, 4. సింపుల్గా ఆన్సర్ ఎంత, 441 అనమాట. ఏంటంటే మీరు చేసే కొంది ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఇక్కడ 2 digits వచ్చినాయి అనుకోండి, యూనిట్ డిజిట్ ఇక్కడ తీసుకుంటారు, 10th digit ఇక్కడ తీసుకుంటారు. సో దీనికి సంబంధించి స్క్వేర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ప్రీవియస్ వీడియోలో ఉంది స్క్వేర్ టాపిక్లో, అది చూడండి ఫ్రెండ్స్. ఇంకా డైరెక్ట్గా మన ప్రాబ్లంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, 16,000 21 ఇంటూ 21 ఎంత, 441 బై 2 ఇంటూ 2 ఎంత, 400 అనమాట. సో ఈ 00 క్యాన్సిల్, ఈ 00 క్యాన్సిల్, 4 1 జార్ 4 40 జార్. సో 40 ఇంటూ 441 అనమాట. ఏమవుతుంది, 4 in 4 16, 4 ఇంటూ 4 16 + 1 17. సో 17,640 అవుతుంది అనమాట. ఏంటిది, టోటల్ అమౌంట్. ఒకవేళ టోటల్ అమౌంట్ కాకుండా ఇదే ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ అడిగితే ఏం చేస్తారు, దీంట్లో నుంచి 16,000 అనేది తీసివేస్తారనమాట. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తే ఏంటి అంటే ఒక్కొక్కసారి 2 yearsకి తీసుకున్నప్పుడు టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో మెయిన్గా అసలు అర్థమెటిక్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీకు కన్జ్యూమ్ అయ్యేది టైం ఎక్కడ అంటే క్యాలిక్యులేషన్స్ దగ్గర. సో ఎప్పుడైతే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేవి తక్కువ టైంలో చేయగలుగుతారో అప్పుడు మీరు టైంని సేవ్ చేయగలుగుతారు. సో ఇంకా క్యాలిక్యులేషన్స్కి ఎలాంటి ట్రిక్స్ ఉన్నాయి అనేది కూడా మన ఫర్దర్ వీడియోస్లో చేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక మోడల్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఫ్రెండ్స్.
చాలాసార్లు ఎగ్జామ్స్లో అన్ని రకాలమైన ఎగ్జామ్స్లో వచ్చింది ఫ్రెండ్స్. క్వశ్చన్ ఏంటి అంటే ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబుల్స్ ఇన్ 15 years ఇట్ విల్ బికమ్ 8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్. సో క్వశ్చన్ ఏంటి అంటే ఒక అమౌంట్ అనేది ఒక సమ్ అనేది 2 times అయింది ఫ్రెండ్స్ 15 yearsలో, అదే 8 times అయింది, అదే విధంగా 8 times అవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ దగ్గర అంటే ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. ఏంటి అంటే ఏ అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలా, సిఐఏ అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలా అనేసి. వారికి సంబంధించి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, అంత టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో ఏమన్నారు చూడండి క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబుల్స్ అన్నాడు కదా, అంటే ఏంటి 2 times ఎన్ని ఇయర్స్లో 15 years. సో అందరూ చూడండి ఒకసారి, 2ని ఎలా రాసుకోవచ్చు 2 powerలో 2 power 1గా రాసుకోవచ్చు కదా, ఓకేనా అండి. నెక్స్ట్ ఏమన్నాడు 8 times అన్నాడు. సో 8 times అన్నాడు అంటే 2 powerలో ఎలా రాసుకుంటారు చెప్పండి నాకు. 8 అనే దాన్ని 2 powerలో ఎలా రాసుకుంటారు, 2 power 3గా రాస్తారు, ఓకేనా అండి. 2 power 3గా రాస్తారు 8 times అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే 1 అనేది 15 అయితే 3 అనేది ఎంత అవుతుందో కనుక్కోవడమే క్వశ్చన్ అనమాట. సో 1 అనేది ఏమవుతుంది 15. సో 1 అనేది 15 అయితే 3 ఏమవుతుంది, 3 into 15 ఎంత 45. సో అదే ఆన్సర్, ఇంకా 45 years. సో మరలా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే చూడండి, ఎలా చేసాము అనేది క్లారిఫై చేస్తాను. ఇదేంటి అంటే ఎన్ని టైమ్స్ అనేది మీకు ఫస్ట్ ఇచ్చిన దాని పవర్స్లోనే ఉంటుంది. సో 2 power 2లో అయినా ఇవ్వచ్చు, లేదా 2 power 4లో అయినా ఇలాగే ఇస్తారా సార్ అంటే ఎస్ ఇలాగే ఇస్తారు. ఒకవేళ ఇంకా దీనికి సంబంధించి డౌట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 power 1 అనేది ఏంటి 2 times అనేది 15 yearsలో అయిందనమాట. ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే నెక్స్ట్ 2 power 2, నెక్స్ట్ 2 power 3, నెక్స్ట్ 2 power 4 ఇలా ఇంక్రీజ్ అవుతుందండి. నెక్స్ట్ ఏం కనుక్కోవచ్చు 4 times అనేది ఎన్ని ఇయర్స్, నెక్స్ట్ 8 times అనేది ఎన్ని ఇయర్స్, నెక్స్ట్ 16 years అనేది. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇటువైపు ఏమో పవర్లో ఇంక్రీజ్ అయితే ఇయర్స్ అనేవి ఏంటి అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో 15 కదా, నెక్స్ట్ 15 + 15 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది 15 + 15 + 15. నెక్స్ట్ 2 power 4 అంటే 16 times అనేది ఎప్పుడు అవుతుంది అంటే 15 + 15 + 15 + 15 ఇలా 4 times అనమాట. సో ఇటువైపు ఏమో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇటేమో పవర్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇదేంటి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ట్రిక్ అనమాట. సో ఒకవేళ మీకు 3 times అనేది 10 yearsలో అయితే 27 times అనేది ఎన్ని ఇయర్స్లో అవుతుంది అంటాడు. ఎన్ని ఇయర్స్ అయితే ఎలా చేస్తారు, 27ని 3 powerలో ఎలా రాసుకుంటారు, 3 power 3 అనమాట. సో 3 power 3 అంటే ఇక్కడ 3 power 1. సో 1 అనేది 10 అయితే 3 అనేది ఎన్ని ఇయర్స్, సో 1 అనేది 10 years అయితే 3 అనేది ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఆబ్వియస్లీ 10 into 3 అనమాట. 30 yearsలో 27 times అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి, ఇండివిజువల్గా కూడా చెప్తాను. నెక్స్ట్ ఏంటి అంటే డిఫరెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన డిఫరెన్స్ మీద ప్రాబ్లమ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. చూడండి క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ మనీ ఎట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఎట్ 15 rupees. ఫైండ్ ప్రిన్సిపల్. సో దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక అమౌంట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఇస్తే ఏంటి అంటే వాటి మధ్య వచ్చే డిఫరెన్స్ ఏంది 15 rupees అనమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ 15 rupees. ఎన్ని సంవత్సరాల్లో 2 yearsలో. ఒకవేళ వీటి రిలేషన్ అనేది 2 yearsకి అయితే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రిలేషన్ ఇది ఫ్రెండ్స్. సో D = PR² / 100 × 100 అంటే 100² అనమాట. సో ఇక్కడ D అంటే ఏంటంటే డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ ఎంత 15 rupees. నెక్స్ట్ P అంటే ఏంటి, ప్రిన్సిపల్ అమౌంట్, మనకు కనుక్కోవాల్సిందే P కాబట్టి P. నెక్స్ట్ R అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత పర్సెంట్ ఇచ్చారు మీకు
5%. సో 5 ఇంటూ 5 ఏమవుతుంది 25/100 ఇంటూ 100. సో 25 1 జార్ 25 4. అప్పుడు ఏమవుతుంది 4 ఇంటూ 100 400. 400 ఇంటూ 15 ఏమవుతుంది 6000. సో ఆన్సర్ ఎంత 6000. సార్ మీరు స్టార్టింగ్లో ఫార్ములా లేకుండా చెప్తా అన్నారు, మరలా ఫార్ములా చెప్పారేంటి? సో ఇంకా ఏమన్నా వేరే మోడల్లో స్టార్టింగ్ చెప్పిన ట్రిక్ మోడల్లో చెప్పొచ్చు కదా అని అడిగితే ఎస్ ఫ్రెండ్స్ చెప్పొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మీకేంటి ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పర్సెంట్ చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పర్సెంట్, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పర్సెంట్ చూసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 5% అవుతుంది, అంటే 10% అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది ఇందాక లాజిక్ ప్రకారం 5 ఇంటూ 5/100 అనమాట. సో 5 + 5 ఎంత 10, 10 ప్లస్ 0.25 అంటే ఏమవుతుంది 10.25. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితేనేమో 10%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితేనేమో 10.25%. సో డిఫరెన్స్ అనేది రూపీస్లో ఎంత ఇచ్చారు మీకు 15 రూపీస్ ఇచ్చారు. అయితే పర్సంటేజ్లో డిఫరెన్స్ ఎంతో చూడండి, ఇది 10%, ఇది 10.25%. సో డిఫరెన్స్ ఎంత పర్సెంట్ 0.25%. సో పర్సంటేజ్లో డిఫరెన్స్ ఏమో 0.25, రూపీస్లో అయితేనేమో 15 రూపీస్. సో అయితే ఏంటి అంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సో ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాము, ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు ఈక్వల్స్ టు 100%. ఓకేనా ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు ఈక్వల్స్ టు 100% ఉంది. సో 0.25% అనేది 15 రూపీస్ అయితే 100% అనేది ఎంత అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ వచ్చే అమౌంట్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏం చేస్తారు అంటే ఎక్కువ బై తక్కువ ఎంత 0.25 ఇంటూ 15 అనమాట. సో ఇక్కడ ఏంటి 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఏం చేస్తారు డైరెక్ట్గా పైన ఇంకో 2 zeros అప్లికేబుల్ చేసుకుంటే బై 25 అవుతుంది ఇంటూ 15. 25 1 జార్ 25 400. సో 15 ఇంటూ 4 ఎంత 60. సో 2 zeros ఉన్నాయి కాబట్టి 6000. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఒక చిన్న ట్రిక్ ఏంటి మనం ఇక్కడ తీసుకుంది 2 yearsకి అయితే ఇలా తీసుకున్నాము. అదే 3 కానీ 4 కానీ ఇలా అయితే ఏంటి అంటే డైరెక్ట్గా 105 నెక్స్ట్ 110 120 అలా తీసుకుంటాం అనమాట. సో వీటికి సంబంధించి మీకేమైనా క్వశ్చన్స్ అనేది డౌట్లు ఉన్నా, అదేవిధంగా ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.